ఆ దరఖాస్తు అన్నింటినీ భాషా సాంస్కృతిక శాఖ తీసుకొని ఆ కళాకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేస్తుంది. మొదలుపెట్టు మీ అందరి ముందు కూడా ఒక చక్కటి జానపద పదజాలాలతో పాటను ముఖ్యమంత్రి వర్యులు గారి దిశా నిర్దేశంలో సాగుతున్నటువంటి నవరత్నాలు పథకాలపై ప్రత్యేక ముందు ప్రదర్శించబోతోంది. మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. మరికొద్ది క్షణాల సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. సభా కార్యక్రమం ముందుగా నమ్మిన వారిని హక్కున చేర్చుక నమ్మని వారిని దూరం పెట్టక అందరికీ మంచి చేయగా ఎవరి ఆశలను వమ్ము చేయక మాట తప్పక
మహానేతకు తగిన పుత్రుడు జనం మెచ్చిన వారసుడు మన జనం మెచ్చిన వారసుడు మన జనం మెచ్చిన వారసుడు మన జనం మెచ్చిన వారసుడు ప్రవేశపెట్టిను జగనన్న నవరతనాలు జనులకు ఎన్నో మేలు చేయు ఈ నవరతనాలు నవరతనాలు మన ఆశ దీపాలు నవరతనాలు మన ఆశ దీపాలు మన ఆశ దీపాలు మన ఆశ దీపాలు. అయితే తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడన్నమాట. అవును, అందుకే ప్రజల గుండెలా చప్పుడు తెలియక వారి మధ్య తిరిగి బాధలు గాథలు విన్నాడు, వెతలు రోదనలు చూచాడు. ప్రజల గుండెలా చప్పుడు తెలియక వారి మధ్య తిరిగి బాధలు గాథలు విన్నాడు, వెతలు రోదనలు చూచాడు. బతుకు బాటను బాగు చేయకడ గండ్ల నుండి గట్టెక్కించగా వాగ్దానము చేసినాడు, నవరతనాలను కూర్చినాడు. బ్రతుకు బాటను బాగు చేయబడ గండ్ల నుండి గట్టెక్కించగా వాగ్దానం చేసినాడు, నవరతనాలను కూర్చినాడు. ప్రభావతి గారికి జ్యోతి ప్రకాశనం చేస్తున్నారు. ఈనాటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం కళాకారులు గుర్తింపు కార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన ఇవ్వటానికి కర్త కర్మ క్రియ అన్ని యువజనాభ్యుదయం పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మార్చులు శ్రీమతి ఆర్కే రోజా గారు వారి సదుద్దేశంతో నెలకొల్పిన ఈ తలంపు ఈరోజు ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్క కళాకారులకు గుర్తింపు కార్డులను ప్రదానం చేస్తున్నాం. అదేవిధంగా జ్యోతి ప్రకాశనం అయిన పిదప నటరాజ స్వామి వారికి పుష్పమాలంకృతం చే పుష్పాంజలి ఘటించి నటరాజస్వామి గారికి ప్రార్థనా గీతం ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థినులచే ప్రార్థనా గీతం. గారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదండ గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల మోత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తా
నిలచియుండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి పిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా నీ పాటలే పాడుతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. ముఖ్య అతిథి సంతోషానికి కారకురాలు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన శాఖ మంత్రివర్యులు రోజా గారికి, మేయర్ భాగ్యలక్ష్మి గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, వివిధ జిల్లాల నుండి ఈ కార్యక్రమానికి విచ్చేసిన కళాకారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున గుర్తింపు కార్డులు ఎవరైతే అందుకోబోతున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచ దేశాలలోనే భారతదేశాన్ని ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచింది మన దేశానికి ఉన్న సంస్కృతి, సంప్రదాయం, కళలు, సాహిత్యం, వేదాలు ఇవన్నీ కూడా భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో ఈ ప్రపంచంలో చూపించాయి. మరి ఆ స్థాయిని కాపాడుతూ ఈరోజు వరకు సమాజం ఎంత ఆధునికత వైపు పరుగులు తీస్తున్నా కూడా సంప్రదాయ కళలు అంతరించిపోకుండా ఆ కళలను కాపాడుతూ మరి భారత మాతకు సేవలు అందిస్తున్న కళాకారులందరూ కూడా ఇటువంటి గుర్తింపుకు అర్హులే అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కళలను, కళాకారులను గౌరవిస్తూ మరి వారందరికీ కూడా ప్రత్యేకమైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో మరి అన్ని అకాడమీలకి కూడా చైర్మన్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఆ అకాడమీల ద్వారా ఆ శాఖలను అభివృద్ధి పరచాలని ఎంతగానో అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు కరోనా లాంటి కష్టకాలంలో ప్రజా సంక్షేమం పట్ల ఎక్కువ సమయంను కేటాయించవలసి వచ్చినందువలన కళాకారులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయామేమో అన్న బాధతో ఆయన మా అందరినీ కూడా ప్రోత్సహిస్తూ సాధ్యమైనంత వరకు కూడా మీ అందరికీ అండగా ఉండాలనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి రోజా గారు ఈ మంత్రి అయ్యాక ఈ శాఖకు ఒక ప్రత్యేకత వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఒక ప్రజా సేవకురాలే కాదు, మరి స్వచ్ఛంద సంస్థలు ఎన్నో స్థాపించి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా నిరుపేదలకు నిరంతరం సేవ చేస్తూ ఉంటారు. అలాగే ఆమె ఒక ఆర్టిస్టు అవడం వలన తోటి కళాకారుల యొక్క మనోభావాలు, వారి వేదన అవన్నీ కూడా తెలిసిన వ్యక్తి ఇటువంటి శాఖకు మంత్రి కావడం నిజంగా మన అదృష్టం. కాబట్టే మరి ఈ శాఖ మంత్రిగా రోజా గారు చిరస్థాయిలో ఉండిపోయే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులందరినీ కూడా ఇంత పెద్ద ఎత్తున గుర్తించి ఇటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వడం ద్వారా వారి వెన్ను తట్టి మేమున్నామని ప్రోత్సహించే విధంగా ఇటువంటి కార్యక్రమం చేసినందుకు వారికి కళాకారులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మీ అందరికీ మేమున్నాం, జగనన్న ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరింత మీరు ఆశీర్వదించినట్లయితే రాబోయే కాలంలో మరింత మీకు సేవ చేసే అవకాశం కలుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సమితి క్రియేటివ్ హెడ్ శ్రీ జోగినాయుడు గారు, ప్రఖ్యాత కళాకారు నమస్కారాలు, శుభాకాంక్షలు. మనం ముందుగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కల్చరల్ విభాగం నుంచి మొట్టమొదటిసారిగా కళాకారులకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి గారికి మనం అందరం థ్యాంక్స్ చెప్పుకుందామా? థ్యాంక్ యూ జగనన్న,
థ్యాంక్ యూ జగనన్న, థ్యాంక్ యూ జగనన్న. అలాగే మన మంత్రివర్యులు రోజా గారికి కూడా, ఎందుకంటే రోజా గారు కూడా ఒక కళాకారిణిగా జీవితాన్ని ప్రారంభించి ఎంతో ఎత్తుకెదిగి ఒక స్టార్ హీరోని అవ్వడం వల్లనే మన శాఖకు మంత్రి అవడం వల్లనే మనకు కళాకారులకు ఇంత మంచి జరిగింది. మన రోజా గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ రోజా గారు, థ్యాంక్ యూ రోజా గారు, థ్యాంక్ యూ రోజా గారు. సో మన నేను కూడా ఒక కళాకారుణ్ణి, ఒక టీవీ ద్వారా ఒక యాంకర్గా జీవితాన్ని ప్రారంభించి సుమారు 200 సినిమాలు చేసి జగనన్న మీద ఉన్న అభిమానంతో జగనన్నకు రాష్ట్రం అంతా క్యాంపెయిన్ చేసి, సో నన్ను కూడా ఒక కళాకారుడిగా కళలకు సంబంధించిన ఒక సృజనాత్మకత విభాగంలోనే నాకు కూడా ఒక క్రియేటివ్ హెడ్ పోస్టింగ్ జగనన్నకు మీ అందరి తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు, నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ జగనన్న. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కళాకారుడు ఈ సద్వినియోగాన్ని వినియోగించుకొని ప్రతి ఏరియాలో ఉన్న అక్కడ ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టు అక్కడ ఎంఆర్ఓ ఆర్డీఓ వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డులు నమోదు చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన జగనన్నకు మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు సార్, టైం సమయాభావం వల్ల చూపిస్తే బాగుంటుంది. ఇవ్వడం అన్నది చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు ఏదైతే ఆ కళలకు సంబంధించిన వాళ్ళకి గుర్తింపు కార్డు అన్నది ఈరోజు విజయవాడ నగరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, మనం ప్రథమంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కళాకారుల్ని గుర్తించి ఎప్పుడైతే రోజా మేడం మనకి ఈ శాఖకి మంత్రిగా వచ్చినారో అప్పటి నుంచి కళాకారులు ఏ మూల ఉన్నా కానీ వాళ్ళ కళని, చిన్న కళ నుంచి పెద్ద కళ వరకు ప్రతి ఒక్క కళని ప్రోత్సహించి ఈరోజు వాళ్ళని వెన్నుదట్టి, ఆఫ్టర్ కరోనా తర్వాత కళాకారులు ఎంత దిగువకి వెళ్ళిపోయినారో, కళాకారుల్ని ఏ రకంగానూ గుర్తింపు లేకుండా ఉన్నారో మన రాష్ట్ర విభజన తర్వాత, అలాగే కరోనా ముప్పు తర్వాత ఎంత ఇబ్బందికరమైన వాతావరణంలోకి కళలన్నీ వెళ్ళినాయో మనందరికీ తెలుసు. అలాగే క్రీడలు కూడా పూర్తిగా కుంటుపడిపోయి ఉండటం జరిగింది. కానీ ఆమె మంత్రిగా ఏనాడైతే ఆమె ఛార్జ్ తీసుకున్నారో ఆ రోజు నుంచి కళాకారులను కానీ క్రీడాకారులను కానీ ప్రోత్సహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటించడమే కాకుండా ఎక్కడ ఏ కళ ఉంది అన్నది అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళతో ఒక కార్యక్రమం చేసి ఈ కళాకారులందరినీ ఈరోజు గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కళాకారులకి గుర్తింపు కార్డు అన్నది ఇవ్వటం చాలా మంచి పరిణామము. ఇది రాబోయే కాలంలో మీ అందరికీ ఈ కార్డు పూర్తి స్థాయిలో మీకు వినియోగం అవ్వాలి అయ్యే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే మీకు అవకాశాలు ఉన్నాయో ప్రతి ఒక్క అవకాశము మీరు అందిపుచ్చుకునే విధంగా మేడం గారు పూర్తి స్థాయిలో మీ అందరూ వెంటే ఉంటారు. వెన్నుదన్నుగా ఉండి మీ ఏవైతే మీకు సమస్యలు ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో సీఎం గారి వరకు తీసుకెళ్ళి పూర్తిగా మీ అందరికీ సహాయ సహకారాలు అందజేస్తారు. ఆమె ఈ శాఖకి ఒక వన్నె అని మనం తెలియజేసుకోవచ్చు. ఆమె ఒక కళాకారురాలుగా ఈ కళల మీద ఆమెకున్న ఇంట్రెస్ట్ కానీ అలాగే కళాకారుల మీద ఆమెకున్న శ్రద్ధ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనకి ఇంతమందిని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి తీసుకురావటము, ఇంతమందికి గుర్తింపు కార్డులు ఆమె శాఖలోన ఇప్పించటం అన్నది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఆమె శాఖకి ఆమె పూర్తిగా న్యాయం చేసిన విధంగా ఈరోజు మన మంత్రివర్యుల్ని మనం గుర్తించాలి. ఇంత మంచి కార్యక్రమం ఆమె ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అని అంటే ఇది చిన్న పరిణామం కాదు. ఇలాంటి ఒక మంత్రి మనకి ఉండటం మనందరి అదృష్టంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు
మేడం గారికి అలాగే ఈ కళాకారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. అటువంటి ఆ గుర్తింపు కార్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా కళాకారుల కుటుంబాలకు అందే ప్రతి రాయితీ అందాలి అని ఒక గొప్ప ఆలోచనను వారు ఈరోజు చేయలేదండి. 2019 నుంచి భాషా సాంస్కృతిక శాఖ మాత్యులు అయినప్పటి నుంచి జగనన్న పుట్టినరోజు సందర్భంగా జగనన్న క్రీడా సంబరాలను అంబరాన్నంటే విధంగా వారు 4 దిక్కులు పిక్కుటిలేలా చేసినప్పటి నుంచి కళాకారుల యొక్క ప్రతి ఒక్క స్థితిని, ప్రతి ఒక్క బాధను, ప్రతి ఒక్క ఆనందాన్ని తాను తెలుసుకోవాలని అనుక్షణం తపన పడేటటువంటి ఒక గొప్ప వ్యక్తి, శక్తి మనకు మనకు మంత్రిగా రావటము మనందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చు. సనాతన సంప్రదాయాలను, తర్వాత చరిత్రను, కళలను పోషించేటటువంటి వారే నిజమైన తెలుగువారు అంటారు. అలా తెలుగు తల్లి కళామ తల్లికి సేవ చేసే భాగ్యం మేడంకు రావటము, కళాకారుల కుటుంబాలన్నీ కూడా ఆనందంతో వేలాజిల్లాలంటే వాళ్ళకంటూ ఒక గుర్తింపు కార్డు ఉండాలి అని తలంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా ఈ వేదికకు రప్పించినటువంటి ఘనత వారికే దక్కుతుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. 24లో జరుపుకుంటున్నాం. అవునంటారా కాదంటారా? కళాకారుల కుటుంబాలలో ఈరోజు నిజమైన సంక్రాంతి. మరి ముఖ్యంగా నేను ఒక డాక్టర్ని, ప్రసూతి స్త్రీల సమస్యలకి సంబంధించిన డాక్టర్ని. మరి నన్ను ఎంతగానో అభినందించి మన సీఎం గారు ఇచ్చిన ఈ పోస్ట్ని బట్టి మరి మొట్టమొదటిగా సీఎం గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకున్నాను. అలాగే ఈ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఒక కుటుంబంగా నేను చూస్తున్నాను. గత 5 years నుంచి కూడా ఒక కుటుంబంగా పనిచేస్తూ మరి ఈ కళాకారులకి ఏం చేయాలా అనే తపనతో డే 1 నుంచి నేను రోజా మేడం గారిని చూస్తున్నాను. చాలా యాక్టివ్గా, చాలా ఫాస్ట్గా, నిజంగా నా హృదయం నుంచి వస్తున్న మాటలు ఇవి. ప్రతి ప్రోగ్రాంలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మరి ఈ యొక్క డిపార్ట్మెంట్కే కళని తీసుకొచ్చిన మేడం గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకున్నాను. మరి ఈ 5 yearsలో నేను చూస్తున్నది ఒకే ఒక మాట నాకు దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటారన్నమాట. ఓ మ్యాన్, వాట్ డస్ ద లార్డ్ రిక్వైర్ ఫ్రమ్ యూ. మరి ఒక మనిషి నుంచి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అనే ఒక 3 స్వచ్ఛమైన మాటలు అది చూసినప్పుడు మొట్టమొదటిగా టు డూ జస్టిస్ అంటే నీతి, రెండోది మరి ప్రేమ, కనికరంతో కూడిన ప్రేమ, మూడోది తగ్గింపు స్వభావం. ఈ 3 కూడా మన సీఎం గారికి నాకు చూస్తున్నప్పుడు ఆ సీఎం గారిలో ఉన్న 3 క్వాలిటీస్ మరి దేవుడు ఎంతగా ఆయనలో పెట్టారు. ఆ ప్రేమ, ఆ కనికరము, ఆ దయ, ఆ గుణాలన్నీ కూడా మరి ఆయనలో పెట్టినందుకు నిజంగా అటువంటి సీఎం గారిని మనకి దేవుడు ఇచ్చినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆయనకి తగ్గట్టుగా మరి మేడంని, మరి వారందరినీ కూడా మరి ఈ యొక్క డిపార్ట్మెంట్లో మరి ఉషా మేడంని అందరూ ప్రజల్లో కలిసిపోయేలాగా, శ్రీలక్ష్మి మేడము, మరి మా శైలజ మేడం, అందరూ కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా మరి ప్రజలతో చక్కగా కలుస్తూ మరి పనిచేస్తున్నది నేను సాక్షిగా చెప్తున్నాను. మరి ఎంతో చక్కగా మరి పనిచేస్తూ ఉన్నారు. మరి ఒక మాట దేవుడు రాశాడు ఏంటంటే, మరి బేదల్ని కనికరించిన వాడు యెహోవాకు అప్పిచ్చిన వాడంట. ఎంతో ఒక జ్ఞాని రాసిన మాటలు అనమాట ఇవి. మరి అందరికన్నా హయ్యెస్ట్ జ్ఞాని రాసిన మాటలు ఏంటంటే, బేదల్ని కనికరించేవాడు దేవుడికే అప్పిచ్చినవాడు. డెఫినెట్గా దేవుడు ఆ రివార్డు అని తీసుకుంటాడు. నిజంగా బేదల్ని ఎంతగానో కనికరించి మన సీఎం గారు ఇంత మేలు నవరత్నాలు, ఇందాక మీరు పాటలో చూసే ఉంటారు. మరి నవరత్నాలు ఎంత చక్కగా మరి అందరికీ అందేటట్టుగా మరి దేవుడు సీఎం గారి ద్వారా ఇచ్చిన ఈ యొక్క నవరత్నాలు బట్టి మరి దేవుడికి నేను ఎంతగానో వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి ఈ కార్డు ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఒక కార్డు, గుర్తింపు కార్డు, ఇది ఎంతగా ఆస్వాదించబడాలి అని అంటే, ఒక అమెరికాలో ఉండటానికి గ్రీన్ కార్డ్ ఎంత ఇంపార్టెంటో, మరి ఎంతమంది తహతహలాడతారో, మరి ఆ విధంగా దేవుడు మీ కార్డుని ఆస్వాదించి, ఇందాక పెద్ద ఆయన సమస్యలు చెప్పుకోవాలన్న ప్రతి సమస్య కూడా దేవుడు తీర్చాలని మరి మన సీఎం గారి ద్వారా తప్పనిసరిగా తీరుస్తారని నేను ఆ విశ్వాసం ఉంది. అలాగే మేడం కూడా, ఎందుకంటే ఫస్ట్ చెప్పిన కళాకారులు చెప్పిన మాట ఏంటంటే, మాకు గుర్తింపు కార్డు కావాలని ఫస్ట్ మీటింగ్లో, మరి ఆ మీటింగ్లో మేడం అప్పటి నుంచి కూడా సర్వే చేస్తూ ఉన్నారు. మరి మల్లికార్జునరావు గారు అందరూ కూడా సర్వే చేస్తూ ఉన్నారు. మరి ఇంతమందికి అందరికీ కార్డులు ఇవ్వాలి అని, మన రాష్ట్రం అంతటా కార్డులు ఇవ్వాలని వారు చేసిన కృషి మామూలు ఇది కాదు.
మరి ఎంతో టీం అంతా కూడా చక్కగా చేసినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సమితి ద్వారా మన మంత్రివర్యులు రోజా గారి చేతుల మీదుగా ఐడి కార్డ్స్ అందజేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ ఐడి కార్డ్స్ గుర్తింపు కార్డుల దాంట్లో మా చిత్ర కళాకారులను కూడా యాడ్ చేయాలని రోజా గారిని నేను కోరడం జరుగుతుంది. అలాగే మనకి ఇంత మంచి జరుగుతున్న మన జగనన్నని మనం ఎల్లప్పుడూ గుర్తించుకుని రేపు రాబోయే ఎలక్షన్స్లో ఆయన కోసం మనం కృషి చేసి ఆయన విజయాన్ని కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నాకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం. మనిషి ఒక్కడే కానీ విశ్వరూపాలు చూపించగల శక్తి ఉన్నటువంటి వారే కళాకారుడని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇంకోటి కూడా చెప్తా మీకు, కష్టపడి చదివితే కలెక్టర్లు అవుతాం, నిద్ర లేకుండా చదివి డాక్టర్లు అవుతాం. కానీ ఏ ఒక్కడు కూడా కళాకారుడైతే ఊరికినే కాలేడు. అది దేవుడిచ్చిన వరం. కళతో మనం ఎన్ని చెయ్యొచ్చో. బిడ్డ పుట్టినప్పుడు మన కళాకారులే కావాలి, ఫంక్షన్ జరిగితే మన కళాకారులే కావాలి, రాజకీయాలు జరిగితే మన కళాకారులే కావాలి. చివరికి మనిషి చనిపోయినా కూడా ఆ డప్పు కళాకారుడే కావాలి. మనలో ఎంత గొప్పతనం ఉందో నిజంగా ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికే మన జగనన్న ఇంతమంది కళాకారులకు కూడా గొప్ప స్ఫూర్తిదాయకంగా లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్ కూడా ఎంతోమందికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క కళాకారుడికి గుర్తింపు కార్డు ఉండాలి అంటే ఖచ్చితంగా రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వచ్చే రాయితీలన్నీ కూడా ఎలిజిబుల్ అయి ఉండాలి. కాబట్టి ఈరోజు ఇంత చక్కని కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక తూట పేల్చితే ఒక మనిషి చనిపోతాడు, కానీ ఒక కళాకారుడు పాట ద్వారా లక్షలాది మంది ప్రజలు చైతన్యం అవుతారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. డప్పుడోలు డోలకులతో జనం ఎదను పలికిస్తాం, కర్ర ముక్క వేణువతో శ్రమగీతిని పాడేస్తాం. ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ ద్వారా కూడా మనం అంటూ ఏంటో ప్రజలందరికీ కూడా చాటి చెప్పడానికి మనకి చాలా ఉన్నాయి. ఈరోజు ఈ కళలు జయంతులైనా వర్ధంతులైనా ఒక చరిత్ర ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా, ప్రతి ఒక్క చరిత్రకారికి కూడా విగ్రహాలు అయితేనేమి, వాళ్ళ పేరు మీద 1,00,000, 25,000, 50,000, 2 లక్షలు ప్రతి ఒక్క పేద కళాకారులకు కూడా మనం ఎంచుకొని ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా కళాకారులు అనేటోళ్ళని ఇంత చక్కగా గుర్తించినటువంటి ఈ పార్టీ మన సీఎం జగనన్న గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ రోజా అక్క ఈ విభాగానికి మినిస్టరు అవ్వడంతో నాకు ఎంతో సంతోషం వేసింది. ఈ విభాగం కోసం ఎవరికైతే అనుభవం ఉందో వారు మాత్రం ఖచ్చితంగా చాలా చక్కగా చేయగలుగుతారు. అందుకే ఈ సంతోషాలన్నీ కూడా 10 కాలాల పాటు మనందరం పంచుకోవాలని చెప్తూ ఏ పిల్లడు ఎల్దమస్తవా ఏ పిల్ల ఎల్దమస్తవా ఏం పిల్ల ఎల్దమస్తవా జగనన్న 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 ఈ పార్టీలోనికి ఏ పిల్లడు ఎల్దమస్తవా ఏ పిల్ల ఎల్దమస్తవా ఏ పిల్లడు ఎల్దమస్తవా ఏ పిల్ల ఎల్దమస్తవా తుపాకీ తుపాకీ అరే తుపాకీ బట్టిన తోరీగా ఏ పిల్లడు ఎల్దమస్తవా ఏ పిల్ల ఎల్దమస్తవా ఏ పిల్లడు ఎల్దమస్తవా ఏ పిల్ల ఎల్దమస్తవా ఏ పిల్లడు
తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. అతిరథ మహారథులకి, విచ్చేసిన నా కళా కుటుంబానికి, పాత్రికేయులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా కల్చరల్ మినిస్టర్ అయినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఒక కళాకారునిగా నా కళా కుటుంబానికి నేనున్నంత టైంలో ఏమేం చేయగలనో జగనన్న సహకారంతో అవన్నీ చేయాలి అని నేను మంత్రిగా ప్రమాణం చేసిన రోజే మనస్ఫూర్తిగా నమ్మాను. మీ అందరికీ తెలుసు, రాష్ట్రం విడిపోయిన తర్వాత గుర్తింపు కార్డులు అనేవి ఎవరికి కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు. రాష్ట్రం కంబైన్డ్గా ఉన్నప్పుడు కూడా 50,000 మందికి మాత్రమే ఇవ్వటం జరిగింది. డివైడ్ అయిన తర్వాత అవి లేకపోవడం వల్ల కళాకారులు చాలా కష్టాలు పడుతున్నారు అని నేను ఎక్కడికైనా జిల్లాకు వెళ్ళినప్పుడు చెబితే, గత సంవత్సరం డిసెంబర్ నెల సాంస్కృతిక సంబరాలు అంటూ మనం ఒక నెల పాటు కార్యక్రమం చేసుకున్నాం. మీ అందరికీ గుర్తుంటుంది. దానికి అడ్వర్టైజ్ చేసినప్పుడే చెప్పాం, గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారుల డేటా తీసుకోకపోవటం వల్ల కళాకారులకు మనం గుర్తింపు కార్డు ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి ఈ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంబరాలు జరపబోతున్నాం. దీంట్లో మీరందరూ కూడా నమోదు చేసుకోండి. అలాగే అక్కడ కళాకారులుగా వచ్చిన వాళ్ళు పోటీలో గెలిచి ప్రైజులు కూడా కొట్టుకోండి, విత్ క్యాష్ ప్రైజ్ అని కూడా చెప్పడం జరిగింది. సో మొదట తిరుపతిలో స్టార్ట్ చేసాం, తర్వాత గుంటూరు, తర్వాత రాజమండ్రి, తర్వాత వైజాగ్ 4 జోన్లో కాంపిటీషన్లు పెట్టి ఫైనల్స్ విజయవాడలో పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా ఎంతో సంబరంగా జగనన్న ఆశీర్వాదంతో మీ కళని ఇక్కడ ప్రదర్శించి భావి తరాలకి మన కళారూపాలని, మన జానపదాలని అన్నీ కూడా అందించే కార్యక్రమాన్ని చేపట్టడం మీ అందరికీ కూడా గుర్తుంది. సో ఈరోజు మేము ధైర్యంగా డేటా ఉంది కాబట్టి కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. మా కల్చరల్ డిపార్ట్మెంటు, ముఖ్యంగా మల్లికార్జున్ గారు, ఆయన టీం ఎంతో సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం అవటానికి పూర్తి సహకారం కూడా ఇవ్వటం జరిగింది. అండ్ ఆ రోజు మనం సాంస్కృతిక సంబరాల సమయంలో ఏదైతే ప్రామిస్ చేశామో, ప్రభుత్వ కార్యక్రమాల్లో చక్కగా ప్రదర్శనలు ఇచ్చిన వాళ్ళని తీసుకుంటామని చెప్పామో, వారందరికీ కూడా వైజాగ్లో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అందరూ కూడా అక్కడ పాల్గొనడం జరిగింది, ఇన్వెస్టర్స్ సమ్మిట్లో. అలాగే G20లో తరంగిణి అంటూ 30 minutes నాన్ స్టాప్గా జగనన్న ముందర మన కళాకారులంతా కూడా మన రాష్ట్రం గురించి, మన రాజుల గురించి, మన నదుల గురించి, నవరత్నాల గురించి అద్భుతంగా దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులంతా కూడా ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టే విధంగా ప్రదర్శించారు. నిజంగా ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది, నేను కూడా అక్కడే ఉన్నాను. ఆ తర్వాత సాంస్కృతిక సంబరాలు ఒక నెల పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ఐడెంటిఫై చేసిన కళాకారులందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందే విధంగా జిల్లాల వారీగా చర్యలు చేపడుతూ వచ్చాం. ఈరోజు మీరు కోరుకున్న విధంగా గుర్తింపు కార్డులు కావాలి అని అన్నారు. ఆ కోరిక కూడా ఈరోజు నెరవేరుస్తూ విజయవాడలో ప్రారంభిస్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఇది కంటిన్యూ ప్రాసెస్. జిల్లాల వారీగా కూడా మీ ఎమ్మెల్యేలు, మంత్రులతో వీటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయిస్తామని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఏ కళాకారుడైనా గుర్తింపు కోసమే తాపత్రయపడతారు, అంతే కదా. ఇప్పుడే ఉష గారు చెప్పినట్టు కళాకారుడు ప్రతి ఒక్క కార్యక్రమానికి అవసరం. పుట్టిన కార్యక్రమమైనా, చచ్చిన కార్యక్రమమైనా, ఏదైనా కళాకారుడు లేని కార్యక్రమమే ఉండదు. సో అలాంటి కళాకారుడికి అండగా నిలబడాలి అని
జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు కాబట్టే నాకు ఈ మంత్రి పదవి ఇచ్చారని నేను అనుకుంటున్నాను. సో కోవిడ్ అయిన తర్వాత నేను మంత్రిగా రావటం, మీ అందరికీ కూడా ఎక్కడికక్కడ జిల్లాల వారీగా మీరు ఇచ్చిన ప్రతి ఒక్క పేపర్ని కూడా రిసీవ్ చేసుకొని మీ సమస్యల్ని తెలుసుకొని జగన్ గారికి తీసుకువెళ్ళి ఇన్ఫార్మ్ చేసి ఏం చేయగలమో అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా ఏమైనా ఉన్నా కూడా చేయటానికి మేము రెడీగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో ఈ కార్డ్స్ అనేది మీరు చాలామంది మనకి ట్రావెలింగ్ చేసేటప్పుడు కార్యక్రమాలు చేసి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు పోలీస్ వ్యవస్థ కొంచెం ప్రాబ్లం ఉంది, కార్డ్స్ ఉంటే మాకు కొంచెం ఈజీగా ఉంటుందని అడిగారు. కొంతమంది ఏమో ఆ కార్డు ఉంటే మాకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా కేంద్ర సాంస్కృతిక పథకాలకి అర్హత పొందాలన్నా ఉపయోగపడుతుందని కొంతమంది తెలియజేశారు. డప్పు కళాకారులకైతే పెన్షన్ వచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి వారు కూడా ఎక్కడికక్కడ దాని గురించి అడగటం జరిగింది. అందుకే జగనన్న ప్రభుత్వం కళాకారులకి గుర్తింపు ఇవ్వడంతో పాటు గుర్తింపు కార్డు కూడా ఈరోజు ఇస్తున్నారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేను గర్వంగా చెప్పగలను, జగనన్న ప్రభుత్వంలో కళాకారులకు అందుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కళాకారులకు ఇస్తున్నారా? ఒక్కసారి పక్క రాష్ట్రాల్లో మీరు కనుక్కుంటే మీకే అర్థమవుతుంది. ఈరోజు ఎందుకు ఇది చెప్తున్నానంటే అత్యధికంగా పేదలుండే రంగం కళారంగం కాబట్టి ఆ పేద కళాకారుల ఇళ్లలో బిడ్డలకి మంచి చదువు కావాలన్నా, ఆ కుటుంబానికి మంచి వైద్యాన్ని అందించాలన్నా, వారికి ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వాలన్నా, వారి కుటుంబాల్లో అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ అన్నీ కూడా ఇవ్వాలన్నా అది ఒక్క జగనన్నకే సాధ్యమైంది. ఎందుకంటే ఆయన మనసున్న మహారాజు రాజశేఖర రెడ్డి గారి కొడుకు మనసున్న జగనన్న కాబట్టే మీ అందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించారు కాబట్టి ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారన్న విషయాన్ని మీరు గుర్తించాలి. అలాగే రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి కళాకారుని కూడా ప్రోత్సహించాలి, గుర్తించాలి అన్న లక్ష్యంతోనే ఈ గుర్తింపు కార్డులు కూడా ఇవ్వటం జరుగుతుంది. సో కార్డు ఇస్తున్నాము అంటే అందరూ కూడా వస్తారు. ఎందుకంటే మేము మొదటిసారిగా సాంస్కృతిక సంబరాలు అనౌన్స్ చేసినప్పుడు చాలామంది పెద్ద ఉత్సాహం చూపించలేదు. ఎందుకంటే గత ప్రభుత్వాలలో ఎవరు చేయలేదు, అవి ఎలా ఉంటాయో తెలీదు, మనం వెళ్ళాలా వద్దా అన్నట్టున్నారు. ఎప్పుడైతే తిరుపతిలో మేము గ్రాండ్గా సక్సెస్ చేశామో అది చూసి శ్రీకాకుళం నుంచి పాడేరు నుంచి కూడా కళాకారులందరూ కూడా పరుగుల మీద వచ్చి ఎంతో ఆనందంగా ప్రదర్శనలు ఇచ్చారు. అంటే జగనన్న మీద కళాకారులకి ఎంత ప్రేమ నమ్మకం పెరిగిందో కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు జగనన్న కళను బ్రతికించాలి, కళాకారులను బ్రతికించుకోవాలి, తద్వారా మన తెలుగు సంప్రదాయాలు సంస్కృతిని బ్రతికించుకోవాలి అని ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టే ఈరోజు కళాకారులందరికీ కూడా ఇంత అండగా నిలబడ్డారన్న విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. తెలుగు నేల చరిత్రకు, తెలుగువారి కీర్తి ప్రతిష్టకు ప్రతీకలు మన కళలు, జానపదాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు. అందుకే మన తెలుగు నేల వైభవం తరతరాలకు అందించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని కూడా కళాకారులు గుర్తించాలి. ఎందుకంటే గతంలో మీరు చూశారు, స్వాతంత్రం వచ్చి దాదాపుగా 70 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 70 సంవత్సరాల కాలంలో కళాకారులకు ఎవరేం చేశారు, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కళాకారులకి ఏం మంచి చేశారో ఆ తేడా మీరు గమనిస్తేనే మీరు ఖచ్చితంగా జగనన్నకి అండగా నిలబడతారు. అంతేనా? సో అందుకే మిమ్మల్ని నేను కోరుకునేది ఒక్కటే, మనకి మంచి చేసిన వాళ్ళకి మనం మంచి చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు,
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముఖ్యంగా మహిళలు అందరికీ కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వటమే కాకుండా రాజకీయంగా వాళ్ళని చైతన్యపరచడమే కాకుండా ఈరోజు అన్ని అవకాశాల్లో కూడా వారికి దాదాపుగా సింహభాగం ఇవ్వటం మనం గుర్తుంచుకోవాలి. దాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో దొంగలంతా ఒక్కటవుతున్నారు. పందులు గుంపులుగా వస్తున్నట్టు వాళ్ళందరూ కూడా నీతిమాలిన రాజకీయాలు చేస్తూ జగనన్న లాంటి ప్రజా మనిషికి జనం మనిషికి అన్యాయం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి అడ్డుకట్ట వేయాలి. ఆ దొంగలకి ఆ పందులకి పటాపంచలు చేసి బుద్ధి చెప్పాలి అంటే మన ఉషక్క చెప్పినట్టు మీ మాట మీ పాట మీ ఆట ఒక తూటాలాగా వెళ్ళి ప్రజలకి అన్యాయం చేసే ఆ ప్రతిపక్షాలన్నింటినీ కూడా తునాతునకలు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక కళాకారుడు చెప్తే అది అద్భుతంగా ప్రజలకి రీచ్ అవుతుంది. కళారూపం ఏదైనా సరే అది ప్రజల మనసుకు హత్తుకుంటుంది. స్పీచ్లు ఇచ్చినప్పుడు కొంతమంది స్పీచ్లు హత్తుకుంటాయేమో కానీ ఎక్కువ మంది మాట్లాడితే బయటకు వెళ్దామా అంటారు. అదే ఒక డాన్స్ ఒక పాట ఒక డప్పో సో ఒక కళారూపంతో చెప్పినప్పుడు అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో జగనన్న వెనుక జగనన్న విజయం కోసం మా ఉషమ్మతో పాటు కళాకారులందరూ కూడా కథం తొక్కాలి. 2025 జగనన్న వన్స్ మోర్ అన్న విధంగా మనమందరం కూడా జగనన్న కోసం పనిచేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇచ్చిన వాగ్దానాల్లో 99% ఎలక్షన్స్ ముందే పూర్తి చేసిన ఘనత కలిగిన జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు జగనన్న చిన్నోడు అనుభవం లేదని చంద్రబాబు నాయుడుకి ఇస్తే రాష్ట్రాన్ని ముక్కలు చేసిన చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి ప్రజలకు చేయాలంటే డబ్బు లేదన్నాడు ఏ విధంగా 100 కోట్లు దోచుకొని హైదరాబాద్లో దాచుకున్నాడో ఇప్పుడే మీరు కళ్ళారా సోషల్ మీడియాలో చూసుంటారు. మళ్ళీ కనుక ఆ దొంగలు వస్తే జగనన్నకి అండగా ఉండాల్సిన రోజు స్టార్ట్ అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నిన్ననే విజయవాడలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంబేద్కర్ గారు కోరుకున్న సమాజం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరూ కూడా అన్ని రకాలుగా అభివృద్ధిలో చెందాలి అని కోరుకున్నారో ఆయన ఆలోచనల్ని ఆయన ఆశయాల్ని ఆచరణలో పెట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చూస్తే దేశంలో ఎవరూ కూడా ఇవ్వనంత గౌరవంగా ఘనంగా అంబేద్కర్ గారికి ఆ స్టాచ్యూని ఓపెన్ చేసి నివాళులు అర్పించడం ప్రపంచమంతా కూడా చూసి అభినందిస్తోంది. అలాంటి గొప్ప నాయకుడు మన రాష్ట్రంలో పుట్టినందుకు పక్క రాష్ట్రాల వాళ్ళు మాకు ఇలాంటి ముఖ్యమంత్రి లేరే అని బాధపడుతుంటే మనం ఎంత సంతోషంగా గర్వంగా ఆయన కోసం పని చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనసున్న మహారాజు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు, అన్ని రకాలుగా సుభిక్షంగా ఉంటాం. కాబట్టి రాజన్న వచ్చిన పరిపాలన మనం చూసాం. ఆ పరిపాలన పోయిన తర్వాత కష్టాల్ని చూసాం. మళ్ళీ ఈరోజు రాజన్న పాలన మళ్ళీ చూస్తున్నాం. ఈ పాలన ఇలాగే కొనసాగాలి. మన కళాకారులందరూ కూడా ఇంకా సంతోషంగా వారి కుటుంబాలు అభివృద్ధి వైపుకు అడుగులు వేస్తూ వారి పిల్లలు కూడా చక్కటి చదువులతో మంచి ఉద్యోగాలతో సెటిల్ అయ్యే విధంగా ఈ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా కలకల్లాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కొన్ని టీమ్ హెడ్స్కి మాత్రం కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆ తర్వాత జిల్లాల వారీగా మీ మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఒక కార్డు కావాలంటే ముందు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గొప్ప వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ద్వారా వాలంటీర్స్ ద్వారా ఐడెంటిఫై చేసి
నిజమైన కళాకారుడికి కార్డు అందే కార్యక్రమాన్ని చేపడతాం. సో ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఈ పండుగని అంటే కళాకారులందరికీ కూడా 2024 నిజమైన సంక్రాంతి పండుగను చేసుకునే కార్యక్రమాన్ని జగనన్న మనకు అందించారు. సో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా మీకు అండగా జగనన్న ఉంటారు, మేము ఉంటామని కూడా తెలియజేసుకొని, ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు అర్జీల ద్వారా ఇస్తే జగన్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఏవేవి చేయగలమో అవన్నీ కూడా చేసిస్తాం. ఇంతవరకు కూడా మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా పరిశీలించి చేయగలిగినవన్నీ కూడా చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఐడెంటిటీ కార్డ్ మరియు ట్యాగులతో వారి టీం మొత్తానికి సీతాపతి గారు అందజేస్తారు. తదుపరి టీ వేలు గారు సిద్ధంగా ఉండాలి. టీ వేలు డప్పు కళాకారులు టీ వేలు మరియు జగ్గయ్య గారు సిద్ధంగా ఉండాలి. వేణుగారు డప్పు కళాకారు బృందం, జాలపర్తి నాగేశ్వర్ గారు పశ్చిమ గోదావరి జిల్లా, జాలపర్తి నాగేశ్వరరావు గారు డప్పు కళాకారుల బృందం, అదేవిధంగా జగ్గయ్య గారు సిద్ధంగా ఉండాలి. జాలపర్తి నాగేశ్వరరావు గారు పశ్చిమ గోదావరి జిల్లా డప్పు కళాకారులు. పి జగ్గయ్య గారు సిద్ధంగా ఉండాలి. వెంకటరమణ గారు సిద్ధంగా ఉండాలి. పి జగ్గయ్య గారు డప్పు కళాకారులు. తదుపరి పి జగ్గయ్య గారు, తదుపరి డి వెంకటరమణ కోలాటం బృందం మరియు చెక్క భజన వారు సిద్ధంగా ఉండాలి. డి వెంకటరమణ గారు, కె వెంకటరమణ గారు, కె వెంకటరమణ గారు డప్పు కళాకారులు. కె హరి గారు చంద్రబాబు గారు సిద్ధంగా ఉండాలి. కె హరి గారు డప్పు కళాకారులే వీరు కూడా. ఎన్ చంద్రబాబు గారు సిద్ధంగా ఉండాలి. ఎన్ చంద్రబాబు, యు శ్రీనివాసులు గారు, వై విజయ్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. యు శ్రీనివాసులు గారు డప్పు కళాకారులు. యు శ్రీనివాసులు గారు భజన బృందం. కళారూపాలు ఎన్నో ఉన్నాయి. ఆ కళారూపాల్లో ఉన్న కళాకారులు అందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వై విజయ్ కుమార్, త్వరగా వెళ్ళాలి. వై విజయ్ కుమార్ గారు. జె వెంకటేశ్వర్లు గారు సిద్ధంగా ఉండాలి. జె వెంకటేశ్వర్లు గారు. జె వెంకటేశ్వర్లు గారు. జె వెంకటేశ్వర్లు గారు డప్పు కళాకారులు. వై లోకయ్య గారు, కె మురళి గారు సిద్ధంగా ఉండాలి. వై లోకయ్య. వై లోకయ్య డప్పు కళాకారులు. కె మురళి గారు నాటక కళాకారులు, వారు సిద్ధంగా ఉండాలి. కె వెంకటకృష్ణయ్య గారు డప్పు కళాకారులు, వారు కూడా సిద్ధంగా ఉండాలి.
వై లోకయ్య గారు, కె మురళి గారు నాటక కళాకారులు, కె మురళి గారు నాటక కళాకారులు మరియు వారి బృందం. ఎం వెంకటకృష్ణయ్య గారు, ఎం వెంకటకృష్ణయ్య గారు, కె లక్ష్మణరావు గారు, బి దేవులమ్మ లంబాడి సిద్ధంగా ఉండాలి. కె లక్ష్మణరావు గారు, బి దేవులమ్మ లంబాడి, బి దేవులమ్మ లంబాడి మరి వారి బృందం. కూచిపూడి కళాకారుల బృందం, కూచిపూడి కళాకారుల బృందం. కూచిపూడి కళా బృందం. కింద కూర్చోండి అమ్మా, మిగిలిన వాళ్ళందరూ కింద కూర్చోండి. సుష్మిత బృందం తీసుకో. షేక్ పుల్లీ సాహెబ్ గారు సిద్ధంగా ఉండాలి. షేక్ పుల్లీ సాహెబ్ గారు. ఆంధ్రప్రదేశ్ నాట్య రీతి సాంప్రదాయ నృత్య రీతి అనేటువంటి కూచిపూడి, ఆ కూచిపూడి కళాకారులకు కూడా గుర్తింపు కార్డులు అందజేస్తున్నారు గౌరవనీయ మంత్రివర్యులు రోజా గారు మరియు విచ్చేసిన అతిథులందరూ. సుబ్రహ్మణ్యం గౌడ్ గారు సిద్ధంగా ఉండాలి. చిత్తూరు జిల్లా నుంచి ఇచ్చేశారు. చెక్క భజన బృందం. కోలాటం కళాకారులు కూడా వీరు. యాదగిరి గారు రాష్ట్ర అధ్యక్షుడు జానపద వృత్తి కళాకారుల సంఘం యాదగిరి గారు వారిని సత్కరిస్తున్నారు. జ్ఞాపికతో సత్కరిస్తున్నారు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ గారు. తదుపరి ఎం నారాయణ గారు రాష్ట్ర కార్యదర్శి జానపద వృత్తి కళాకారుల సంఘం సిద్ధంగా ఉన్నారు. కృష్ణయ్య గారు సిద్ధంగా ఉండాలి. వారి చిత్రాన్ని చిత్రీకరించారు ఆర్ మల్లికార్జునరావు గారు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు. తదుపరి నగర మేయర్ విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ గారు శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారిని సత్కరిస్తున్నారు. తదుపరి చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ బ్లాక్ పెట్టు, ఆ బ్లాక్ లో ఉండాలంటే. దృశ్యకళా అకాడమీ నిర్దేశం అయితే ఆర్ మల్లికార్జునరావు గారు ఆచరణలో పెట్టడంలో వారు సిద్ధహస్తులు.
ప్రత్యేకంగా మహిళ